ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో పరుగుల యంత్రం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ శతకంతో అదరగొట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయితే కాకతాళీయమో లేక యాదృచ్ఛికమో కానీ కోహ్లీ గత 3 ఏళ్లుగా ఒకే రోజున సెంచరీలు సాధించాడు. మంగళవారం జనవరి 15 ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో కోహ్లీ కెరీర్లో 39వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సెంచరీ ఆసీస్పై 6వది కాగా చేజింగ్లో 24వది కావడం విశేషం. జనవరి 15 ఈ పరుగుల యంత్రానికి అచ్చుచినట్లయింది. గత 2 ఏళ్లలో 2017, 2018 కూడా కోహ్లీ ఇదే రోజున శతకాలు బాదాడు. 2017లో ఇంగ్లాండ్తో 3 వన్డేల సిరీస్ సందర్భంగా తొలి వన్డేలో శతకం బాదిన కోహ్లీ ఆల్రౌండర్ కేదార్ జాదవ్తో అద్భుత భాగస్వామ్యం నమోదు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో కోహ్లీ 122తో పాటు జాదవ్ 120 సెంచరీ సాధించడంతో భారత్ 351 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా 11 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. సరిగ్గా ఏడాది అనంతరం 2018లో మళ్లీ జనవరి 15నే కోహ్లీ శతకం బాదాడు. ఈసారి వన్డేల్లో కాకుండా టెస్టులో నమోదు చేశాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో 3 టెస్టుల సిరీస్లో భాగంగా రెండో టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్లో కోహ్లీ 153 సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్లో మిగతా బ్యాట్స్మెన్ రాణించకపోవడంతో భారత్ పరాజయం పాలైంది. జోహాన్స్బర్గ్ వేదికగా జరిగిన 3 టెస్టుల్లో సమిష్ట ప్రదర్శనతో చిరకాల విజయాన్ని నమోదు చేసింది. దీంతో కోహ్లీ సేన 2-1తో సిరీస్ కోల్పోవాల్సి వచ్చింది. ఇక తాజాగా ఆస్ట్రేలియాపై కోహ్లీ ఇదే జనవరి 15న సెంచరీ నమోదు చేయడంతో కోహ్లీకి ఈ తేదీ ప్రత్యేకమైనదిగా నిలిచిపోయింది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.